రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సూర్యుడు ఉదయించినది మొదలుకొని కూడా ఈ అస్తమయం వరకు మా అందరికీ తోడైనందుకు స్తోత్రాలు. మీ కృపా సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మేము అనేక ప్రయాణాలు జరిగించాము, అనేక ప్రాంతాలకు వెళ్ళాము, వచ్చాము, అనేక చోట్ల ఆహారం తీసుకున్నామయ్యా. అయినా కానీ మాకే సమస్యలు రాకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా ఈ రాత్రిన మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మరొకసారి మేమందరమును మీ పాద సన్నిధిన ఈ విధంగా అయా కుటుంబంతో కలిసి సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని కీర్తనల గ్రంథము 136వ కీర్తన 3వ వచనంలో నాయన వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఆశ్చర్య కార్యాలు చేయడానికి, అద్భుత కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు మా కనులతో మేము చూడడానికి మా చుట్టూ వేల మంది ఉండాల్సిన అవసరం లేదు నాయన. నీవొక్కడివి చాలు తండ్రి. నీవొక్కడివి మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడవయ్యా. నీవొక్కడివి మాత్రమే మా జీవితాలను మార్చగలిగిన దేవుడవయ్యా. నీవొక్కడివి మాత్రమే మా బ్రతుకులను తండ్రి మరలా స్థిరపరచగలిగిన దేవుడవు తండ్రి. ఈ రాత్రిన ఎంతమంది మా చుట్టూన్నా మాకే సహాయం చేయకపోతుండొచ్చు కానీ నాయనా, కేవలం మీరుంటే చాలు నాయనా, మా పక్షంగా మీరుంటే చాలు ప్రభువా. మేము ఆశ్చర్య కార్యాలు చూస్తాము, మేము అద్భుత కార్యాలు చూస్తాము నాయనా. ఆ ధన్యత ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు రాత్రి కాలంలో నాయన విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరికీ మీ సహాయం దయచేయండి. దేని గురించి అయితే బిడ్డలు అడుగుతూ ఉన్నారో నాయన, అన్నిటినీ నాయనా మీ యొక్క చిత్తములో, వారి జీవితంలో నెరవేరుస్తూ రమ్మని అడుగుతున్నాం ప్రభువా. అయా, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు అడుగుతున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ఏ బలహీనత వారిని ఆవరించి ఉన్నదో, ఎటువంటి అనారోగ్యంతో వారు ఉన్నారో, ఎటువంటి భయంకరమైన వ్యాధితో వారు ఉన్నారో, తగ్గనటువంటి రోగములు వారిని చుట్టుముట్టి ఉన్నాయో నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము దయచేయండి. వారందరికీ మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి, స్వస్థతను దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను యేసు నామమున లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. కృపా సహాయంతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయా. వివాహముల విషయంలో కూడా సహాయము దయచేసి సాటి అయిన సహాయము చేత వారిని నింపండి తండ్రి. అదే రీతిన నాయన కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాం. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాం. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి. ఆ బహుమానాలు బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గర్భముతో ఉన్నారు నాయన, తల్లికిని కడుపులో ఉన్న ఆ బిడ్డకును రక్షణను, క్షేమమును, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఆర్థికంగా కూడా అప్పుల్లో మునిగిపోయిన వారు ఉన్నారయ్యా. అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారి ఎదుట మూసుకుపోయిన ద్వారాలను తండ్రి తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఆయా బిడ్డలు అప్పిచ్చే వారిగా ఉండుటకు కృప చూపించండి. తలగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా నాయన, ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉన్నారు తండ్రి. వారి కుటుంబాలను ఈ రాత్రిని మీరు దర్శించండి ఆయన. సమాధానాన్ని స్థిరపరచండి. అపవాది గలిబిలి నుంచి విడుదల యేసు నామములో దయచేయండి. అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, గౌరవించుకుంటూ జీవించుటకు సహాయము దయచేయండి. తల్లిదండ్రులకు, యవన బిడ్డలకు, రక్త సంబంధికులకు, అయా భార్యకు, భర్తకు మధ్య ఏ విభేదము ఏవి లేకుండా ప్రశాంతముగా ఉండే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మారు మనసు లేని వారు ఉన్నారు తండ్రి. చెడు వ్యసనాలయ, చెడు స్నేహాలు అన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల దయచేసి బిడ్డలు మారు మనసు పొందుకునే కృప
దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరినీ దీవించండి, రక్షణను క్షేమమును అనుగ్రహించండి. ఒంటరిగా ఉంటున్నాగా భయం లేకుండా, కలవరం లేకుండా అయా మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అదే విధంగా ఆయా దేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తున్నారు, వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయము దయచేయండి తండ్రి. నాయనా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. వారందరూ కూడా ఈ రాత్రిన క్షేమముగా ఉండే కృప చూపించండి నాయన. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ విషయంలో, గృహాలు, అప్లికేషన్స్ విషయంలో కూడా సహాయము దయచేయమని, ప్రతి అవసరతను మీరే తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరే మీ రక్షణ హస్తంలో భద్రపరుచుకోనమని మేమందరము కూడా అయా రాత్రిన సేద తెరబోతున్నాం. మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి. అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, భయాలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన ఇబ్బందులు పడకుండా అయ్యా ఈ రాత్రిన ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించగలిగే గొప్ప భాగ్యమును అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.